అందరికీ హలో. ఈరోజు రెసిపీ వచ్చేసి చిరుధాన్యాలతో రైస్ అయితే చేశాను. షుగర్ పేషెంట్లు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ ఒక్కసారి ఇలా రైస్ అయితే ట్రై చేయండి. ఇది కొద్దిగా చప్పగా ఉంటుంది. దీనికోసం ముందుగా అయితే కొన్ని చిరుధాన్యాలు అయితే తీసుకున్నా, 3 రకాలు. మీకు నచ్చిన ఏవైనా తీసుకోవచ్చు. ఇలా అన్నీ హాఫ్ కప్ వేసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి ఇలా శుభ్రంగా 2 సార్లు కడిగేసి ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకొని మార్నింగ్ వండేవాళ్ళు అయితే నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టుకోండి. లేదు ఈవినింగ్ వండేవాళ్ళు అయితే మార్నింగ్ నానబెట్టుకుని మనం రైస్ ఎలా వండుకుంటామో అలా వండుకుంటే సరిపోయిద్ది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకనంటే అడుగంటిద్ది. ఇప్పుడు ఇలా కొద్దిగా వాటర్ ఉండేటప్పుడు ఒకసారి కలుపుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకుంటే చిరుధాన్యాలతో రైస్ అయితే రెడీ అయిపోయిద్ది.